సో హలో గాయస్, ఈరోజు అయితే మనం హోమ్ మేడ్ క్లాసిక్ కేక్ అని చేయబోతున్నాం. చాక్లెట్ క్లాసిక్ కేక్ చూద్దాం ఎట్లా చేయాలని. సో ఇప్పటివరకు ఎవరెవరు వచ్చారో కొత్త ఛానల్, మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఓకే, ఇప్పుడైతే మనం దాన్ని ఎట్లా చేయాలో చూద్దాం. ఓకే, 1 cup కర్డ్, షుగర్ పౌడర్ అన్నీ మిక్స్ చేసుకోవాలి. హాఫ్ స్పూన్ కాఫీ పౌడర్ ప్లస్ వాటర్ యాడ్ చేసుకోవాలి, హాట్ వాటర్ మిక్స్ చేసుకోవాలి దాన్ని కదా. హాఫ్ టేబుల్ స్పూన్ వెనిలా ఎసెన్స్, హాఫ్ కప్ ఆయిల్, కాఫీ పౌడర్ వాటర్ ఇంతకుముందు కలుపుకున్నా అదే. టూ కప్స్ గోధుమ పిండి, జల్లెడ పెట్టుకొని దీని లోపల వేసుకోవాలి. హాఫ్ కప్ కోకో పౌడర్, హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా, 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, సో ఇప్పుడైతే జల్లెడ పట్టేసినా కదా, దీనంతా మిక్స్ చేసుకోవాలి. హాఫ్ కప్ మిల్క్, కొంచెం కొంచెం వేసుకొని మిక్స్ చేసుకోవాలి. సో ఇప్పుడైతే మనకు పాలు అయితే సరిపోలా, అందుకని మనం ఇంకా ఎక్స్ట్రా పాలు వేసుకుంటున్నాము. ఎందుకంటే పల్చగా అయితే రాలా, చూడండి ఇంకా కొంచెం పల్చగా రావాలా. సో మరైతే మళ్ళీ పాలు వేసుకుంటున్నాం. ఇంత ముందుగా థిక్గా ఉంది కదా, ఇప్పుడైతే లైట్గా వచ్చింది చూడండి, ఇట్లా రావాలా. చూడండి ఇలాగ రావాలా. సో ఇప్పుడైతే ఒక కంటైనర్లో బటర్ పేపర్ వేసుకోవాలా. బటర్ పేపర్ వేసుకున్నాక దాంట్లో ఆయిల్ వేసుకోవాలి కొంచెం.
అప్పుడే మనకు స్మూత్గా వచ్చేస్తుంది అతుక్కోకుండా. ఇప్పుడైతే మనం దీంట్లో వేసుకోవాలి. మొత్తం షేక్ చేసుకోవాలి మనం, ఎందుకంటే లోపల బబుల్స్ అనేది బయటకు వచ్చేస్తాయి. సో ఇప్పుడైతే మనం దీంట్లో అయితే పెట్టకూడదాం. అది బేక్ అయ్యే వరకు చూడాలా. 45 minutes అయితే పెట్టాలా. ఓకే, మనం విప్పింగ్ క్రీమ్ ఎగిపోతున్నాం. దీంతో మనం క్రీమ్ ఉండాలా, దాన్ని అయితే తయారు చేయబోతున్నాం. రూమ్ టెంపరేచర్లో బటర్ అయితే వేసుకోవాలా. సో ఇప్పుడైతే మనం స్మాష్ చేసుకోవాలి దాన్ని కొంచెం. 2 big spoons షుగర్. ఇప్పుడు ఏవైతే మనం బేక్ చేసుకోవాలి. ఉండండి. 1.5 spoons చాక్లెట్ పౌడర్, కోకో పౌడర్. ఇది బాగా ఫ్లఫీగా వచ్చే వరకు మనము మిక్స్ చేసుకోవాలి. సో ఇట్లా ఫ్లఫీగా వచ్చిన అట్టయితే రావాలన్నమాట. సో ఇటు తీసుకున్నాక కింద పడకూడదు అది, మనం వేసే వరకు. మనం కొంచెంసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఓకే, సో ఇప్పుడైతే మనం డార్క్ చాక్లెట్ తీసుకున్నాము. ఓకే, దీంట్లో 3 పీసులు సారు. చాలా గట్టిగా ఉన్నది. చూద్దాం, కట్ చేసి మళ్ళీ చేస్తా. కష్టపడైతే ఈ 3 పీసులు కట్ చేసిన, దీన్ని మళ్ళా ఆఫ్ చేసుకోవాలి. ఎప్పుడైతే అంతా బ్లాక్ చాక్లెట్ మొత్తం కట్ చేసినాము, దాంట్లోకి మళ్ళా బటర్ వేసుకోవాలా. మిల్క్ వేసుకోవాలి 2 cups. సో ఇప్పుడైతే దీంట్లోకి చాక్లెట్ వేసుకోవాలి. సో దీన్ని ఇప్పుడు స్టవ్ పైన పెట్టాలా, మెల్ట్ అవుతాయి కదా లోపల, అందుకని ఇది మొత్తం మెల్ట్ అయ్యే వరకు చూసుకోవాలి. ఓకే, మెల్ట్ అయ్యి థిక్గా అవుతుంది అంతా. సో ఇప్పుడైతే ఇది ఉడుకుతాను చూడండి. ఓకే, ఇప్పుడైతే ఇది అయిపోయిందని ఎట్టి తెలుసుకోవాలంటే థిక్గా వెళ్ళాడంతా, అప్పుడు అయిపోయిందని. ఓకే, కేక్ అయితే అవుతుంది, ఇంకా కాలే కేక్. సో ఇప్పుడే అనమాట కేక్ అయ్యింది. ఇప్పుడు మన కేక్ అయ్యింది అని తెలియాలంటే దీన్ని పొర్స్ చూస్తే ఇక్కడ ఏం కాకూడదు. ఓకే, ఇప్పుడు మనం దీన్ని ఓపెన్ చేద్దాం.
ఉండండి ఒక నిమిషం. ఇలాగ తీసుకున్నాం. చూడు ఎంత బాగా వచ్చిందో, ఫ్లఫీగా వచ్చింది. చూడండి కాలుతాను అయితే. దీన్ని ఓపెన్ చేద్దాం కింద నుంచి. చూడండి ఎంత బాగా వచ్చిందో. దీనిపైన ఇప్పుడు మనం క్రీమ్ వేసుకోవాలి. ఓకే, ఫస్ట్ ఇది కాలుతుంది, చల్లారనిక చూద్దాం. సో ఇప్పుడైతే మనం దీన్ని లేయర్గా కోసుకోవాలి. ఓకే, నేనైతే ట్రెడ్ యూస్ చేస్తున్నా. సో ఇప్పుడైతే 3 లేయర్గా తీసుకున్నాం. ఓకే, 1 2 3. కొంచెం మిస్ఫైర్ అయింది, ఏం కాదైతే. దీనిపైన క్రీమ్ వేసేద్దాం. ఓకే, సో ఇప్పుడైతే సేమ్ దాంట్లోనే తీసుకుంటున్నాము. ఇక్కడ ఉన్న ఇది ఒక బేస్ ఇది. మళ్ళీ ఈ 2 పీసెస్ పైన పెడతాం. ఫస్ట్ దీంట్లో క్రీమ్ వేసేద్దాం. ఓకే, సో ఇప్పుడైతే మనం షుగర్ వాటర్ వేసేద్దాం. ఎందుకంటే కేక్ సాఫ్ట్గా వస్తుంది, ప్లస్ జ్యూసీగా ఉంటుంది. సో ఇప్పుడైతే మనం క్రీమ్ అయితే వేసుకుంటున్నాం. 3 లేయర్స్ కాగా మనం వేసుకుంటున్నాం. అయితే మనం చాక్లెట్ సిరప్ సైడ్ అంతా వేసుకుంటున్నాం, సైడ్ పైన. సో ఇప్పుడే మన కేక్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే ఓపెన్ చేద్దాం దీన్ని. సో ఇప్పుడైతే మనం ఓపెన్ చేద్దాం. ఓకే,
అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే టేస్ట్ చూసి చెప్తా ఎట్టున్నదో. వస్తున్నా. కేక్ అయితే రెడీ అయిపోయిందండి. ఇంత సాఫ్ట్గా ఉన్నది. వావ్, జ్యూసీగా ఉన్నది. సూపర్ సూపర్ ఇది. సూపర్. సో ఇప్పుడైతే రీతు పెడదాం. రీతు బ్రో టేస్ట్ చెప్పు ఎట్టున్నదో. సో చూసా కదా వీడియో వచ్చింటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నేనైతే మొత్తం కేక్ తీసేస్తా. బాయ్. సబ్స్క్రైబ్ అని మర్చిపోకండి.